ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ వాసుల సమస్య పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కాలనీలోని అభయమండల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మండపంలోని అమ్మవారికి ఆయన పూజలు చేశారు. కమిటీ సభ్యులు పలు సమస్యలను కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తేగా అధికారులు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నకు ధన్యవాదాలు. జై భవానీ, జై భవానీ, శారదా మాతాకి, శారదా మాతాకి. అదేవిధంగా దేవుడికి కూడా మనకు పూజ చేస్తున్న సందర్భంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాలనీ వాసులందరూ కూడా ఇంకా పెద్ద మొత్తంలో రావాలి. అన్నగారు మన యొక్క సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడానికి, అదేవిధంగా దేవుని పూజిస్తూ అన్న భాస్కర్ గౌడ్ గారు కూడా వేదికపైకి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అరుణమ్మ గారు కూడా వేదికను అభినందించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమస్య అర్థమైనప్పటికీ మన గురించి ఆలోచించి అన్నమని చెప్తా ఉన్నారు. మన్నించాలి, మాకు లేఖ ఉంది, మీ అందరి పైన ఒక సదాభిప్రాయం ఉన్నది, మీకు మంచి చేయడం కోసమే నేను సిద్ధంగా ఉన్నాను. మధుకర్ గారు దీని తర్వాత ఒక పూల బొకే ఇవ్వాల్సిందిగా అన్నగారికి గట్టిగా చెప్పట్లు. ఈ పంచభూతాల సాక్షిగా అన్నకు మేము అందరినీ నేను కలుస్తా. మీకు ఫెన్సింగ్ ప్రాబ్లం సమస్యలు పరిష్కరిద్దాం, సీసీ కెమెరాల సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మీరు బేసిక్గా ఉండండి. సరే, హనుమాన్ టెంపుల్ కూడా సహకారం అందించడానికి మ్యాక్సిమం ప్రయత్నం మా వంతు ప్రయత్నం చేస్తాం. మీ అందరి బిడ్డని మీ ఆశీర్వాదం ఉండాలా, మీ ప్రేమ ఆప్యాయతలు మీ బిడ్డలాగా, మీ బిడ్డలకు ఎట్లుంటుందో నాకు కూడా మీ బిడ్డలాగా ఆశీర్వాదం పెట్టండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదము కాంగ్రెస్ పార్టీకి ఉండాలా, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం మనకు ఉండాలా. మీ అందరూ కూడా ఎప్పుడు మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఈ మ్యూజియం హౌసింగ్ బోర్డు కాలనీకి నేను ఉంటాను. అందరూ కూడా ఎవరికి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నా ఆఫీస్ ఎప్పుడు రండి. మీకు ఏ సమస్యలు వచ్చినా నేను పరిష్కరిస్తా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను పరిష్కరిస్తా. వెంటనే ఈ సీసీ కెమెరాల ఏర్పాటు గురించి మనం ఒక మున్సిపల్ కమిషనర్కు వెంటనే వాళ్ళకి తెలియజేయాలి. ఒక రాతపూర్వకంగా లెటర్ ఇద్దాము, ప్లస్ నేను పర్సనల్గా ఫోన్ చేసి చెప్తా. అలాగే ఈ కంపౌండ్ వాళ్ళకి సంబంధించింది డెఫినెట్గా ప్రతి ఎస్డిఎఫ్ ఎక్కడ వీలైతే అక్కడ దీన్ని అకామిడేట్ చేద్దాం, మళ్ళీ కబ్జాకు గురి కాకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మీరు? కొండా సురేఖ గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. వారికి వెంటనే రేపు నేను లెటర్ రాస్తా. దీప నైవేద్యం కింద మీరు ఎవరు అటెండ్ చేస్తారో కొండా సురేఖ గారికి లెటర్ రాస్తా. లెటర్ రాసి అది పంపించి కొండా సురేఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా పంపిస్తున్నాం. సరేనా? ఓకే. అది కూడా సోహన్ నగర్ సీసీ కెమెరాలతో సహా మున్సిపల్ కమిషనర్ గారికి లేదా జిల్లా కలెక్టర్ గారికి రేపు